సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. విలేజ్ వంటకాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పాతకాలం వంట ఇది, ఈ కాలం వాళ్ళకి తెలియదు అసలు. ఈ జనరేషన్ వాళ్ళకు అదేందో ఓసిడి ఎక్కువ ఉంటుంది. పెద్దల మాట తద్ది మూట అంటే మీరు ఏదో పెద్ద మూట అని చెప్పారు. వంకాయ కూరగాయల్లో మహారాజు, రారాజు. ఎందుకు అవును చెప్పండి, తెలిసినట్టు అవును. మీకు తెలియదనే విషయం నాకు బాగా తెలిసిపోయింది. అయ్యో తెలిసిపోయిందా? నేను తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటారు కదా, నా విషయంలో అట్టుండదు. ఎందుకంటే నేను తినేది చేపలు తలా తోక మాత్రమే. వంట అంటే చేసుకొని ఇట్లా పెట్టుకొని తిని బాగుంది కదా అని అండం కాదు. దీని వెనక ఇన్ని రహస్యాలు ఉన్నాయి వంట వెనక. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. సో విలేజ్ వంటకాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు మనము ఫామ్ హౌస్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ బత్తుల ప్రసాద్ గారు మనకు ఎలాంటి అద్భుతమైన వంటకాలని పరిచయం చేస్తున్నారో వెళ్ళి చూసేద్దాం. వై లేట్? హాయ్ ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో నేను అంత దూరం నుంచి వచ్చాను. ఇవాళ మీరు ఏ వంటకాలు చేస్తున్నారు, నాకేం తినిపించబోతున్నారు, నాకు కొంచెం చెప్తే నేను ఆనేస్తాను. ఎందుకంటే ఫామ్లోకి తీసుకొచ్చారు. సో ఫామ్ అనేసరికి మొత్తం ఇలా పచ్చగా చాలా బాగుంది. సో బయట ఎక్కడ చూసినా మనకు కెమికల్స్ తోటి అలా దొరుకుతుంది ఫుడ్. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇప్పుడు మనము డైట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. చాలా వీ హ్యావ్ బికమ్ సో మచ్ ఇన్ టు హెల్త్ కాన్షియస్. సో చక్కగా మీరు ఫామ్లో ప్లాన్ చేశారు. ఇది బాగుంది. ఎక్కడ చూసినా మామిడికాయలు, కరివేపాకు, వంకాయలు. సో అంతా మీ ఫామ్స్ నుంచే నాకు తెలిసి ఇక్కడ నుంచి అన్ని వంటకాలు చేస్తారన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అవునా? అవును, ఇక్కడే అన్ని. ఇక్కడ ఈ ఫామ్లో పండిన వాటిని నేను రోజు వండుకుంటాను. ఈ రోజు కూడా మీకు వండి పెడతాను. తినబోతూ రుచి ఎందుకు, రండి వెళ్ళి వంట స్టార్ట్ చేస్తాను. కాజల్ గారు, మిమ్మల్ని ఊరించాను నేను. తినబోతూ రుచి అడగడం ఎందుకు అని. మరి వండేటప్పుడన్నా ఏం వండాలో చెప్పాలి కదా నేను. ఒక పాతకాలం వంట ఇది, ఈ కాలం వాళ్ళకి తెలియదు అసలు. ఎండు చేప, చింత చిగురు, వంకాయ. ఎండు చేప, చింత చిగురు, వంకాయ. ఇదేంటి, నేను ఈ కాంబినేషన్ ఎక్కడ వినలేదు, చూడలేదు, తెలియదు కూడా. అదే అలాంటివి చేయాలనే కదా ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంది. డన్. సో ముందుగా ఏం అందించమంటారు? కామెడీ ఉంటుంది, ఎవరు గుర్తించరు అది. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకోవాలి, ఇవి పెట్టుకోవాలని. అవి పెట్టుకోకుండా స్టవ్ వెలిగించుకుంటా వంట ఎట్లా చేస్తావు కామెడీ కాకపోతే. నేను కూడా కుండ పెడుతున్నాం. కుండ అలా ఒక 4-5 పచ్చిమిరకాయలు ఇవ్వండి. కడిగి శుభ్రంగా పెట్టాలండి. మీకు అంటే ఈ జనరేషన్ వాళ్ళకు అదేందో ఓసిడి ఎక్కువ ఉంటుంది. అది గడగలేదే, అది గడగలేదే. ఓసిడి అంటారు, శుభ్రత అంటారా? ఓసిడీనే. మళ్ళీ కర్మ సిద్ధాంతం మాట్లాడాల్సి ఉండదు, అది ఉంటుంది. ఎందుకంటే మట్టిలో పుట్టి మట్టిలోకి వెళ్ళిపోతాం మనం కదా. తీసేసి చాలా సో చక్కగా పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని సగం సగంగా కట్ చేసుకొని పొడవుగా నిలువుగా కట్ చేసుకోవాలి. నిలువుగా నూనె పోస్తున్నాం. నూనె కూడా జార్లో తగినంత నూనె వేసుకోవాలి. తగినంత అంటే నా దగ్గర కొలతలు ఉండవు. నేను వంట నీకెట్లా వచ్చింది వంట అంటే మా అమ్మతో కొట్లాడేవాడిని ఎప్పుడు. నువ్వేంది అది అని కొట్లాడేవాడిని. కొట్లాడుతూ మా అమ్మ కూడా నాతో కొట్లాడుతూ అన్నీ ఇట్లా తీసి ఇట్లా వేసేది, అట్లా తీసి అట్లా వేసేది. ఓకే. నాకు అది ఎక్కింది మైండ్కు. మా అమ్మతో కొట్లాట ఎక్కింది, ఇది ఎక్కింది, రెండు ఎక్కింది. ఒక మంచి ఉల్లిపాయ అందుకోండి. ఈ ఉల్లిపాయలు కూడా ఇక్కడ బండి ఒకటి, మళ్ళీ బండి మీద
ఇప్పుడు 100కు 6 కేజీలే కానీ అట్లనిగా తీసుకురాలేదు. మనకి ఇక్కడ పండుతున్నాయి కదా, అవును. పండినప్పుడు అది మన farm లోంచే ఫామ్లో నుంచే కదా, అన్ని ఇక్కడి నుంచే. ఇప్పుడు నూనె చూడండి మెల్లగా, అయినా కాగలేదు. కాగలేదు అని ఎట్లా చెప్తారు అంటే అది లెక్క అనమాట నాకు. ఇప్పుడు వేసినా కూడా చిట్టపట అనవు, బాగా కాగినాక వేస్తే అప్పుడు చిట్టపట అంటాయి. అంత లోపల మనం ఈ పని కానిచ్చేయాలి. ఈ పని ఇవన్నీ కానించుకోవాలా. ఉల్లిపాయలు పొట్టు తీసి దాన్ని తరుక్కొని అదే ముందే తరిగి పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అని అంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఏదైనా కూడా అప్పుడప్పుడు వేసుకోవాలి, ఫ్రెష్ కావాలి, వేసుకోవాలి. ఇంకా ఓసిడి పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఉల్లిపాయ కడుగుతారు కూడా. అవును, కడిగితే ఉల్లిపాయలు ఉండేదంతా మొత్తం బాగా పోషకాలన్నీ పోతాయి. దాన్ని మళ్ళీ కడగడం ఎందుకు? పచ్చిమిరకాయలు వేస్తున్నా అండి ఇప్పుడు. చూడు, ఇప్పుడు కొంచెం చిటపట్ట. మళ్ళీ ఇక్కడ ఒక రూల్ ఉంది, ఇంకొక రూలు. పచ్చిమిరపకాయ వేస్తానే కరివేపాకు వేయాలి, మళ్ళీ ఉల్లిపాయలు వేయకూడదు. ఇది కూడా రూలే. అంటే నేను పెట్టుకున్న రూల్ అది, ఎవరో పెట్టింది కాదు. ఈ రెండు వేసాం కాబట్టి ఇది కూడా వేయాలి. మంచి అరోమా వస్తుందండి. వస్తుంది మరి, అందుకే వేయాలి కదా. అరోమానా ఖుష్బు అంటారా? మంచి ఖుష్బు అంటారు. ఇంకా మీరు హిందీలో చెప్పారు, నేను కొంచెం ఈ వంట లాంగ్వేజ్ లో చెప్పాను. అప్పుడు హీరోయిన్ ఖుష్బు అని ఉండేదిలే. మీరు అలా వచ్చారా? మా జనరేషన్ లో అరే ఖుష్బు అంటే ఏంది, ఖుష్బు అంటే ఏంది అని మాకు అర్థం కాక మళ్ళీ తర్వాత తెలుసుకున్నాం ఖుష్బు అంటే ఇదని. సరే, మరి విషయానికి వద్దాం. పెద్దల మాట సద్ది మూట అంటే మీరు ఏదో పెద్ద మూట అని చెప్పారు. మీకు తెలియదనే విషయం నాకు బాగా తెలిసిపోయింది. అయ్యో, తెలిసిపోయిందా? మేనేజ్ చేసినా కూడా అర్థం, ఒరిజినల్ అర్థం నాకు తెలుసు కదా. ఓకే, అయితే మీరే చెప్పండి, మీకు తెలుసు కాబట్టి మీరే చెప్పండి. అంటే సద్ది మూట అంటే మనం పొలాలకు వెళ్ళేటప్పుడు అప్పుడు టవెల్లో కట్టించేవాళ్ళు. అన్నం కానీ సంగటి కానీ అది కట్టుకొని వెనక వేసుకొని పోయేవాళ్ళు. పోతే ఒకవేళ మనం అనుకున్న టయానికి, అన్నం టయానికి మనం రిటర్న్ కాలేకపోయినాం అనుకో, లేకుంటే ఆకలి అయినప్పుడు ఏం దొరకలేదనుకో, ఆ మూట ఉంటుంది కదా. అంటే పెద్దలు ఏది చెప్పినా కూడా సద్ది మూట లాంటిది, అంటే అది ప్రయోజనకరమైనది అని చెప్పడం. అటని మీరు చెప్పినట్టు పెద్దల మాట అంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇంత పెద్ద మూట అని కాదు. ఓకే, ఈరోజు ఆ మాటకి అర్థం తెలిసింది. అదే ఇంట్లో మామూలుగా ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి వేయాల్సిన అవసరం లేదు. సరే, వెల్లుల్లి అన్నా దంచేసుకోవాలి. సో వెల్లుల్లి తీసుకున్నా అందరూ దీని పొట్టంతా తీసేస్తారు, అది తీయకూడదు. ఇట్లా అనుకొని అది అట్నే రగ్గడిగా ఉండాలి. అంటే లైట్గా కచ్చపచ్చగా దంచాలి. పెట్టుకున్నా పెద్ద అంటే ఇది మొత్తం తీసే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఓకే, చిన్న చిన్న టెక్నిక్స్ మీకు తెలుసుకోవాలి. చూడు అంత మంట. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను నేను. చిన్న అల్లం ముక్కేద్దాంలేండి, ఏం కాదు. వెల్లుల్లి, అల్లం లాంటి పదార్థం వేస్తున్నా. అల్లం వెల్లుల్లి మళ్ళీ దాన్ని మెత్తగా మిక్సీ బట్టి దాని మూలాలు పోయేటట్టు చేయకూడదు. ఈ మంట కుండకు తగలకుండా మనకు తగులుతుంది, ఎందుకని సరిపోయింది. ఇక్కడ ఇంకొక సిద్ధాంతం చెప్పాలి. సిద్ధాంతం అంటే వంటలో కిటికేది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వెంటనే పసుపు వేసుకోవాలి. ఎందుకు? అది చిటపటలాడకుండా ఉంటుంది. ఆ చిటపటలాడే ఆ అల్లం వెల్లుల్లి అల్లరిని ఇది తగ్గిస్తుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం పసుపులో యు హావ్ యాంటీ ఆక్సిడెంట్స్ కదా, యాంటీబయోటిక్స్ అండ్ ఆల్ విచ్ హెల్ప్స్ కదా, సర్వరోగ నివారణి అది. సో అందుకే వంటలన్నిట్లో పసుపు వేస్తారు కదా.
పెట్టాను. చూసారా, నాకు ఓ విషయం తెలుసు వంటల్లో. మీకు చాలా తెలుసు, తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నారు. లేదండి, అరే ఏం చెప్తాడో చూద్దాము అని చూస్తున్నారు మీరు. నాకు అర్థమైంది. నేను నేర్చుకుంటున్నాను, ఇంకా మీ దగ్గర చాలా నేర్చుకుంటాను ఇప్పుడు. నేర్చుకున్నట్టు నటించండి, నిజంగా నేర్చుకుంటే ఇంకా కష్టమైంది మళ్ళీ. ఓకే, పచ్చిమిర్చి వేసారు, మళ్ళీ కారం కారం కూడా పడాలి. ఓకే, సో సగం పచ్చిమిర్చి సగం కారం. కారం పచ్చిమిర్చిలో అది లెక్క రాదు. ఓకే, కారం ఇది ధనియాల పౌడర్. ఓకే, ధనియాల పౌడర్, డానియల్ పౌడర్ అంటుందండి. డానియల్ పౌడర్. ధనియాలు ధనియాలు ఇప్పుడు ఎంత బాగుందిగా. ఇది మసాలా కలుపుకొని, అబ్బా చూడ్డానికి ఎంత బాగుందంటే ఇప్పుడు నోరు ఊరుతుంది. అసలు మర్చిపోయాము, మర్చిపోతే ఇంకేముండదు అందులో. ఓకే, ఉప్పు. ఉప్పు, అవును. కాజల్ గారు ఏమనుకుంటే మళ్ళీ కొట్టరు కదా నన్ను, దగ్గరలో ఏం లేవు కదా కొట్టేది. ఏం లేవు, ప్రస్తుతానికి ఏం లేవు. నేనంటే మా జనరేషన్లో కాజల్ చాలా మంది వచ్చారు. పాత కాజల్ ఉంది కదా, అవి బాగా ఇష్టం. ఆ పాటలు ఏవో ఉండేటి, అవి బాగా పాడుకునే వాళ్ళం. అంటే అప్పట్లోలే. ఇప్పుడు ఆమె ముస్లిం అయిపోయింది, నేను ముస్లిం అయిపోయినా ఏముంటుంది. కానీ దీంట్లో కొన్ని నీళ్లు పోయాలి. ఓకే, అంటే మాడకుండా. ఓకే, అది చిన్న మంటనే పెట్టాను. సో అన్ని మీరు ఎలా అంటే ఈ చాపింగ్ బోర్డు ఇప్పుడు ప్లాస్టిక్ వాడుతున్నారు. అవును, ప్లాస్టిక్ వాడుతున్నారు, వాడకూడదు అంట ప్లాస్టిక్. కుండలో ఇది అని ఇప్పుడు వాడిన మీరు వాటర్ కూడా కుండ దీంతో వేశారు. బేసిక్గా ఇప్పుడు స్టీల్ చెంబులు, ముంత. ఓకే, ముంత అంటారు దీన్ని, కుండ ముంత. ఇదే కుండను ఈ రాయి తీసేసి పెడితే పొంత అంటారు. పొంత అనేది తెలుసా మీకు? పొంత, పొయ్యిలో నుంచి పొంతలో పడినాడని, పొంతలో నుంచి పొయ్యిలో పడినాడని సామెతలు ఉంటాయి. ఓకే, ఆ పొంత ఏంటంటే ఇప్పుడు ఈ వంట ఉంది, ఇదిగా దీంతో పాటు మంచినీళ్ళు కాగుతాయి అందులో పెడితే. ఇదే మంట దీనికి తగులుతుంది, దానికి తగులుతుంది. దాన్ని పొంత అంటారు. వంకాయలు తీసుకోండి, ఒక్కొక్కటి వంకాయ ఇవ్వండి నాకు. వంకాయ అంటే తెలుసా వంకాయ గురించి ప్రత్యేక? వంకాయ ఇది కూరగాయల్లో మహారాజు, రారాజు. ఎందుకు అవును చెప్పండి, తెలిసినట్టు. అవును రాజు కాబట్టి. రాజు అంటే సొరకాయ ఇంతగా పొడుగుంటుంది, దాన్ని అనొచ్చు కదా. సొరకాయ ఇంత పొడుగుంటుంది, దానివల్ల దాన్ని అనొచ్చు కదా రాజు అని. మరి దీన్ని ఎందుకు అంటారు చెప్పండి? మీకు తెలియదనే విషయం నాకు తెలిసిపోయింది. ఏ కూరగాయకు లేనట్టుగా దీనికి కిరీటం ఉంటుంది. అందుకే వంకాయను చెప్దాం అనుకున్నాను, మీకు తెలుసు లేదు కనుక్కుందాం అన్నది నేను బాగా కవర్ చేస్తున్నారు. వంకాయను ఇలా 4 ముక్కలే కోసుకోవాలి. 4 అది పొడుగరే కోసుకోవాలి. ఇది కూడా ఓకే, ఇట్లా లైవ్ వేసుకోవాలి. మామూలుగా అయితే నల్లగా అయిపోతాయి. వేస్తుండాలి, ఇట్లా తీస్తుండాలి అనమాట. ఫ్రెష్గా ఇప్పుడు నన్ను కూడా మెచ్చుకోవాలి మీరు, వంకాయలనే కాదు. నేను కూడా వంటలో చూడు టక్కన అప్పుడు కోసి దాన్ని ఆలస్యం చేయకుండా దాన్ని వేసేస్తున్నా. అవును, అప్పటికప్పుడు. సో వంకాయని రారాజు అంటారు అని ఇప్పుడు తెలిసింది. వంకాయ మీద చాలా పాటలు ఉన్నాయి. ఏదో పద్యం కూడా ఉంది ఒకటి. వంకాయ వంటి కూరయు పంకజముఖికి సీత వంటి భార్య గురించి మనకి ఎందుకు లేదండి, కానీ అంతవరకే వస్తుంది నాకు. ఇదొకటి ఇవ్వండి, ఇంకొక వంకాయ అని ఒక పద్యం కూడా ఉంటుంది. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే మీరు పద్యము రాక చెప్పలేదు అన్నట్టు లేదు. ఎందుకు మళ్ళీ అది ఒక తలకాయ అందరూ భార్య ఇంత పెద్ద మాట అన్నారే అనుకుని ఎక్కడ. భార్య అంటే ఎవరికైనా భయమే కదా. ఈ కాలం వాళ్ళకు మరీ గడగడ వణికి చచ్చిపోతుంటారు. అంతవరకు బాగానే ఉంటుంది కానీ భార్య అనే పదవి అవసరం అయిపోయింది, టైం అయింది పోయిస్తా అని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మళ్ళీ అది ఆ సబ్జెక్టు గురించి మాట్లాడాను అనుకో, సరిపోదు టైం ఇది. భార్య, వివాహ వ్యవస్థ, ఎందుకు ఈ కాలం పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయి, పెద్ద టాపిక్ ఉంది. అందుకే ఈ ప్రమాదం నుంచి మనకెందుకు అవన్నీ కొంచెం దూరంగా ఉండి మనము మన కడుపు మన వంట వరకే పోదాము, మరి ఇంటి వరకు వద్దు. వంట వరకే చాలు.
సో చక్కగా వంకాయ వేసేసారు, వేసాను. వంకాయ మగ్గుతుంది. వంకాయ మగ్గాలి బాగా. అంటే అదే మంట అదే పెట్టాను. ఒక చిన్న మూత వేసుకుందాం. ఓకే. ఈ గ్యాప్లో మనం చేయాల్సిన ఒక పని ఉంది. ఓకే. చేపలు 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 చేపలు, ఎండి చేపలు. ఎండు చేపలు ఎక్కువ లేవు ఇవి. అంటే ఎక్కువ లేవు, ఎందుకు ఎక్కువ లేవు అంటే దొరకవు ఇవి. ఈ చేపను, ఈ చేపకు ఒక పేరుంది, చందమామ బేడిశలు అంటారు. ఏంటంటే చందమామ బేడిశలు అంటారు. అంటే యూనివర్సల్ ఇది. తెలంగాణ కానీ రాయలసీమ కానీ ఎడైనా చందమామ చేపలు అంటారు. మా రాయలసీమ అయితే చందమామ బేడిశలు అంటారు. ఇది దీంట్లో ఫ్యాట్ ఉంటుంది. ఎండిపోయి కాదు, పచ్చి చేపలు ఉంటుంది, ఎండు చేపలు కూడా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఈ తల తీసేస్తారు. నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే తినేది తలే కాబట్టి. నాకు బాగా ఇష్టం చేప. నేను తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటారు కదా, నా విషయంలో అటు ఉండదు. ఎందుకంటే నేను తినేది చేపలు తలా తోక మాత్రమే. ఈ చేపలను ఇలా నీళ్లు పోసి పెట్టుకోవాలి. అంటే దాంట్లో ఏమన్నా డస్ట్ ఇచ్చున్నా కూడా అది కిందికి వెళ్ళిపోతుంది. దీన్ని ఇలా పెట్టేసుకుంటే నెక్స్ట్ మనం చేయాల్సింది ఒకటి ఉంది, చింత చిగురు. చింత చిగురు ఇలా చూపించు. పొద్దున్న చెట్టెక్కి కోసా. ఫ్రెష్గా ఉంది. చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా అనే పాట ఉంటుంది కదా, అది చింత చిగురు కోసమే. ఇప్పుడు ఈ కర్రీ కూడా గురించి చెప్తాను నీకు. మామూలుగా వంకాయను ఓన్లీ వంకాయ కానీ, ఓన్లీ ఎండు చేప కానీ, ఓన్లీ చింత చిగురు కానీ వండుకోలేము. ఎందుకంటే ఆ కాలంలో కుటుంబాలు, పెద్ద కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం భార్య భర్త ఒక పిల్లోడు అట్లా కాదు, జాయింట్ ఫ్యామిలీ ఉండేది. జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు అందరికీ సర్దుబాటు కావాలంటే అన్ని దొరకవు కదా. దొరకనప్పుడు ఈ కాంబినేషన్ వేసి వండేవాళ్ళు. ఈ కాంబినేషన్ వండడం వల్ల రుచికి రుచి, అట్ ద సేమ్ టైం క్వాంటిటీ అందరికి దొరుకుతుంది. అమ్మో, దానికి వచ్చిందా ఇప్పుడు ఇది? మరి నేను ఏమనుకున్నానంటే వంట అంటే ఏంటి అని అనుకున్నాను. వంట అంటే చేసుకొని ఇట్లా పెట్టుకొని తిని బాగుంది కదా అని అనడం కాదు. దీని వెనక ఇన్ని రహస్యాలు ఉంటాయి వంట వెనక. ఏమనుకోకండి, నేను చింత చిగురు తినేస్తున్నాను. ఏం కాదు. నాన్నమ్మ వంట చేసేటప్పుడు నేను తీసుకొని అలా తినే అలవాటు. పుల్లపుల్లగా ఉంటుంది. నాన్నమ్మని గుర్తు చేశాను నేను ఈరోజు. అది ఒకసారి వంకాయ పరిస్థితి ఏందో చూద్దాం. ఒకసారి చూద్దాం. అమ్మా చూసారా, అది అంటే అంత అంత అక్కడికి రావాలి అది. ఓకే. ఇప్పుడు మీరు వంట చేసి టైమింగ్ తెలియాలి. అది ఇంకాసేపు అడుగంటూ సార్ మాడిపోతుంది, మరి మాటలు మాట్లాడుతుంటే అది మాడిపోతుంది కూర అని చెప్పేవారు. కాబట్టి నా జాగ్రత్త, మీతో మాట్లాడినా కూడా కాన్సన్ట్రేషన్. మీరు చెప్పినట్టు కొత్త జనరేషన్ ఎట్లా, మా అమ్మాయి కంప్యూటర్ ముందు ఉన్నా కూడా ఎన్ని విజిల్స్ వస్తుందో తెలుసుకుంటుంది అని అంటే, ఈమె ఇక్కడ పనిచేస్తున్నా కూడా ఆ విజిల్స్ లెక్క పెట్టుకుంటుంది. అట్లా నేను మీతో మాట్లాడుతున్నా కూడా అది ఏ దశకు వచ్చింది అనేది తెలుసుకుంటున్నాను. చింత చిగురు మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. అవును, మీరు కడిగాను అన్నారు కదా. చెట్టే కడుక్కునేది, రాత్రి వర్షం పడింది కదా. అవును. ఇప్పుడు చింత చిగురు కానీ, ఏ ఆకుకూర కానీ అంతా, ఇప్పుడు మీరు ఈ బోర్డుని ఏమన్నారు? చాపింగ్ బోర్డు అన్నారు. ఆ చాపింగ్ బోర్డు, కత్తి ఆకుకూరల మీద పెట్టకూడదు. మన హోటళ్ళల్లో వంటలు ఏం చేస్తారు తెలుసా, ప్రతి ఆకుకూరను తీసి చికి అంటారు. ఈ చింత చిగురు వేసే విధానం ఒకటి ఉంటుంది. ఇట్లా పట్టుకొని అమ్మ కింద బోల పడేవాడిని, పర్లేదు ఇలా. ఓకే, మంచిగా మన చేతులతోటి ఇలా మ్యాష్ చేసేయాలి. ఓకే. ఇది కూడా మన అల్లం వెల్లుల్లిలాగా పచ్చిపచ్చిగా. అదే అప్పుడు ఆకాకు లేకుండా అందులో కలిసిపోతుంది. అటు ఆకులా ఉండదు, అలా అనుకుని ఇది ఉండదు. ఎంత విజ్ఞానాన్ని బోధిస్తున్నానో కదా నీకు. లేదు, ఇన్ఫర్మేషన్ అండి. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అన్నారు పెద్దలు. పుల్ల వాసన వస్తుంది. దగ్గరకు వచ్చింది చూడండి. ఓకే, జస్ట్ అలా వేశారు, అలా దగ్గరకు అదే ఆకు పీల్చేసింది మొత్తం. ఇప్పుడు మనము నీళ్లు డబ్బి అని పోయకూడదు. ఓ, మళ్ళీ అది కూడా ఉందా? దానికి ఆ ఉష్ణోగ్రతకు
దీన్ని ఏం చేయాలి అది తీసుకొని బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయాలి, అట్లా అట్లా పోసుకోవాలి అట్లా. మెల్లమెల్ల. ఇప్పుడు అదే ఉష్ణోగ్రత ఉంటుంది, లేకపోతే వంకాయ ఉడకడం ఆగిపోతుంది. ఓకే, యూజువల్గా మనం నీళ్ళు తీసి అలా చేసేస్తాం. మొత్తం గుమ్మరించకూడదు, పద్ధతి ప్రకారం చేసుకోవాలి అట్లా. ఎన్ని ఉన్నాయి చూడండి, అసలు టెక్నిక్ ఎన్ని లేకుండా తెలియదు ఇదంతా. ఎన్ని లేకుండా ఫోన్ కాల్ కొట్టడం. ఇంకేం మిగిలింది? ఎండు చేప వేయాలి. చేప అంటే ఇప్పుడు ఈ చింత చిగురుకు వంకాయకు చింత చిగురు పట్టాలి. పట్టినప్పుడు వంకాయ టేస్ట్ మారిపోతుంది. ఓకే, ఆ పులుపు దాని పులుపు దానికి వచ్చేస్తుంది వంకాయకి. ఓకే, సో అప్పుడు వేడి వేడిగా చింత చిగురు, వంకాయ అండ్ ఎండు చేప. ఎండు చేప కర్రీ. ఇది ఈ కాలం వాళ్ళకి తెలియదు, నీ ఏ హోటల్లో దొరకదు. అవును, ఇలాంటి కాంబినేషన్ దొరకదు. ఈ కాంబినేషన్ ఎందుకు చేసుకుంటారు అనేది కూడా ఇంతకుముందు చెప్పిన ఆయన. అంటే ఎక్కువ మంది ఉండడము, అదొక టేస్ట్ కలిసి రావడము. మన హైదరాబాద్లో చింత చిగురు మళ్ళీ టెంప్టింగ్ ఉంటుంది, బండ్ల మీద అవును పోసేసి ఉంటుంది. ఇప్పుడు మాంసం ఎంత రేటు ఉందో అంత రేటు ఉంది, అది 1000 రూపాయలు. అంటే బాగా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు చింత చిగురు. ఇప్పటి నుంచి తినే వాళ్ళు ఉంటారు కదా. నాకైతే చింత చిగురు అంటే బాగా ఇష్టం. మా ఇంటి పక్కనే 2 చింత చెట్లు ఉండేటివి. పల్లెటూరు నుంచి పొద్దునే కాయగూరలు అమ్ముకునేటోళ్ళు వంకాయలమ్మో అనేసేది. ఆమె వంకాయలు ఇట్లా బుట్ట దిగడము, నీ చెట్టు ఎక్కడం 2 జరిగేది. మా అమ్మ వంకాయలు కొనుక్కునే లోపల చింత చిగురు కోసుకొని వచ్చేవాడిని. ఈ వంకాయలు, చింత చిగురు, ఎండు చేప వేసి రాగి సంగటి చేసి పెడితే తిని ఇంకా మా అమ్మ తిడుతూ ఉండేది. చూడు నా కొడుకు ఎక్కిండు, చెట్టు ఎక్కిండు చూడమ్మా, నువ్వు ఆ వంకాయలు తెచ్చిన వాడు చెట్టు ఎక్కిండు చూడు అని. అట్లా ఈ చింత చిగురు సీజన్ వస్తే నేను దాదాపు 10 రకాల చేస్తాను అన్నమాట. మటన్లో వేస్తా, మటన్ చింత చిగురు, చికెన్ చింత చిగురు, వంకాయ, ఎండు చేప చింత చిగురు, చింత చిగురు, తోటకూర, చుక్కకూర, ఇంకోటి గంగబాయలాకు, ఇవన్నీ వేసి పుల్లగూర అంటారు దాన్ని, అదొకటి చేస్తా. చింత చిగురు పచ్చడి రోట్లో నూరుతా, అదొకటి. ఇట్లా రకరకాలుగా చింత చిగురును ఎన్ని విధాలుగా దాన్ని బ్రష్ బట్టి అన్నట్టు పట్టిస్తాను. కానీ మీరు ఏది మాట్లాడినా నా ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్ని రకాలుగా చెప్తున్నారు, అది కాక నా ముందు ఇంత చింత చిగురు తీసుకొచ్చి పెట్టారు, మీకు ఇన్ని రకాలుగా వంటకం వచ్చు అని చెప్తున్నారు. నేను అన్ని రకాలు మీతో చేయిస్తాను, అది గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా నేను చేయడానికే కదా ఉండేది. మళ్ళీ అరే నేను కాదు చెప్పేసాను, నోరు జారిపోయాను, ఇప్పుడు ఈ అమ్మాయి నాతో ఇన్ని ఏం చేపిస్తుంది దేవుడా అనుకుని మీరు నాకు ఇది వద్దు అని వెళ్ళిపోగలరు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. వాడు మందు అవుతాడు, ఇంకోడు పేక ఆడతాడు, ఇంకోడు చేస్తాడు. కానీ నాకు ఒక వ్యసనం ఉంది, ఇది వండి పెట్టే వ్యసనం. అవునా? వండి పెట్టి తింటా ఉంటే మీరు సగం తినే లోపల నా సగం కడుపు ఉంటుంది. యాప చెట్టు కింద అంటే నీడ. యాప చెట్టు చాలా మంచిది తెలుసా, ఆరోగ్యానికి చాలా మంచిది. మళ్ళీ చింత చెట్టు మంచిది కాదు. చింత చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా అసలు ప్రయోజనం ఉండదు. చింత చెట్టు దేనికి పనికిరాదు. దాని తర్వాత చింత చెట్టు కొట్టేసిన తర్వాత మన ఇంటికి దుంగలకు కానీ ఫర్నిచర్కి కానీ దేని పనికిరాదు. అది ఆ చికెన్ చేపడికి, మటన్ చేపడికి మొద్దులు ఉంటాయి కదా, దానికి మాత్రం పనికి వస్తుంది. కానీ యాప చెట్టు పేటెంట్ హక్కులు మనమే కాదు, మన దేశంలోనే యాప చెట్టు ఉండేది. అది అమెరికా వాడు తీసుకున్నాడు. ఎందుకంటే ఈ చెట్టు గురించి వాడికే బాగా తెలుసు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. యాప చెట్టుతో నూనె తయారు చేస్తుంది. యాపకాయలు ఉండేది కూడా, యాపకాయలు, యాప ఆకు ఇవన్నీ చేసి నూనె తయారు చేస్తారు. ఆ వేప నూనె తలకు పెట్టుకుంటే అప్పుడు పేలు ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని షాంపులు వాడే అన్ని పేలు వీళ్ళు కూడా ఒక జీవిని చంపేశారు. అది కూడా టైం పాస్ ఉండేది. అప్పుడు పేలు ఉంటే అక్క చెల్లెలు కూర్చొని ఇట్లా చంపుకుంటా ఉండే, ఎన్నో విషయాలు మాట్లాడుకుని చంపుకుండేవారు. అది పోయింది. ఇప్పుడు ఆయన జుట్లు ఎక్కడు అండి, అప్పుడంటే వాళ్ళ జడలు, ఇప్పుడు కొత్తిమీర కట్టలే అంతే. అదేదో ఆయన గరికపాటి వారు ఎక్కడ ఉన్నాయండి జడలు చూస్తామంటే జడలే లేవు, అన్ని కొత్తిమీర కట్టలు ఆయన అన్నాడు. పాపం ఉన్నాయి కానీ తగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం దగ్గరికి ఏంటది నో డౌట్. ఎందుకంటే మీరు చెప్పిన అరోమా
నేను చెప్పిన వాసన రెండు వస్తున్నాయి. ఓకే, కాబట్టి తీసి మంచి సువాసన. సువాసన ఇది ఉంది కదా, ఇలాంటి పాత్రల్లో ఏం చేస్తారు, ఏదో వంటకం ఉంటుంది, జస్ట్ అట్లా పోస్తారు పిండి, భలే లేస్తారు అనమాట. అది రాయలసీమలో ఒక ఏరియాలో చేస్తారు ఆ వంట. నాకు ఈ కుండ ఈ మూత చూసినప్పుడల్లా అది గుర్తొస్తుంది. ఆపం ఆపం అంటారు కేరళలో అయితే. ఇప్పుడు నానబెడితే ఆ డస్ట్ అంతా కిందికి పోతుంది. పోతుంది. అవును, వాటర్ కలర్ మారిపోయాయి. మారిపోతుంది అంటే దీనిపైన ఏదో ఉంటుంది కదా పొట్టి ఇటు. ఇప్పుడు ఎండు చేపలు వేస్తున్నాం. నాకు తలకాయలు ఇష్టం కాబట్టి తలకాయలు వేసుకుంటాం. మళ్ళీ కొంత పాయింట్ అవుట్ చేస్తారు, తలకాయలు ఎందుకు వేసిండ్రు అని. అంటే వాళ్ళు తినని వాళ్ళు, దాని టేస్ట్ వాళ్ళు. నాకు తెలుసు కాబట్టి నేను వేసుకున్నా. ఇప్పుడు ఇదే వంటకం ఒకవేళ ఎవరికైతే తలకాయ వేసుకోవడం ఇష్టం ఉండదో వాళ్ళు అలా తల తీసేసి వేసుకుంటే అయిపోయింది. తల తీసేస్తే నా తల తీసేసినట్టు ఫీల్ అవుతాను. ఓ, ఇది ఒకటి ఉందా? కొన్ని ఉంటాయి కదా మనుషులకు అన్న తర్వాత అలాంటివి. కానీ ఇప్పుడు బయట చాలా దొరుకుతున్నాయి. ఏంటి ఈ చేపలు తలతోటే అంటి తల ఉంటుంది, కాకపోతే వేసుకునే వాళ్ళు తల తీసేసేస్తారు. ఇప్పుడు ఎండు చేప వేసాం కదా, ఎండు చేప వేసిన తర్వాత చాలా టైం అవసరం లేదు, ఆల్రెడీ నానబెట్టాం కదా మనం. అవును, సో నానబెట్టేశారు. మంట కూడా మనకు తెలియకుండానే సిమ్లోకి వెళ్ళిపోయింది. మీరు అలా అడ్జస్ట్ చేశారండి, అది పోలేదు. మీరు పెట్టడం అలా ఎంత కలర్ఫుల్ చేశారు అసలు. ఇప్పుడే ఇలా తీసేసుకుని తిందామని అనిపించింది. కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. మీరు ఇయడమే లేట్ అండి. ఆగండి. బాగుందండి, మీరు చక్కగా నవ్వుతున్నారు. మీరు నవ్విస్తున్నారు, నేను నవ్వుతున్నాను, అది అక్కడ మ్యాటర్. బాగా దగ్గరికి అయింది. ఒకసారి ఏమన్నా టేస్ట్ ఏమైనా చూసి ఉప్పు కారం సరిపోయిందా లేదా మీరు చూసి అని అంటారా? నేనేమో వెయిట్ చేస్తున్నాను, మీరు చూసి అంటున్నారు. మళ్ళీ జనాలు చెప్పగలరు మీరు చేయి బాగాలేదని. నేను చేయగడుక్కొని కూర్చున్నాను ఇక్కడ. రోజు అదే పని చేస్తాం. అది చల్లగైంది. ఓకే, సో కళ్ళు మూసుకుంటారు. ఎందుకు? చెవులు మూసుకోవాలి కదా, లెక్కన కళ్ళు మూసుకున్నారు. ఎక్స్ప్రెషన్. ఓకే, సరే. లేదు లేదు, రియల్ గా అన్ని సమానంగా అంటే సమకూలంగా సరిపోయాయి. ఒకవైపు పుల్లగా సమపాలలో చక్కగా ఒకవైపు పులుపు తాగుతుంది, ఒకవైపు కారం, ఒకవైపు ఈ నాన్ వెజ్ ది కొంచెం కొంచెం తగులుతుంది, ఫ్లేవర్ తగులుతుంది. అమేజింగ్ గా ఉంది. అండ్ బేసిక్ గా మనం ఏం చూస్తాం తెలుసా, వేరే దగ్గర ఇలా టేస్ట్ చేస్తారనగానే ఒక బౌల్లో వేసేసి ఇలా తీసుకొని అలా స్పూన్లో ఇంత తీసుకొని ఒక స్పూన్ తిని అబ్బా బాగుంది బాగుంది అలాంటి ప్రమాదం లేకుండా మీకు కొంచెం చేతిలో వేసి మా ఇంట్లో అలాగే స్పూన్ తో చేతిలో వేసేసి చూడు ఉప్పు అదంతా సరిపోయింది అన్నట్టు మన ఇంట్లో చేసినట్టు అలా చేసి చూపించారు. అండ్ సీరియస్గా అంటున్నాను, చాలా యమ్మీగా ఉంది. నా టమ్మీలోకి ఎప్పుడు వెళ్ళాలి అన్నట్టు నేను చూస్తున్నాను. సీరియస్గా చాలా యమ్మీ, చాలా బాగుంది. నాకైతే నిజంగా నచ్చింది. దగ్గరికి అయింది కాబట్టి దించేసి పక్కన పెట్టుకుందాం. దింపుకోవడమే. ఇంకా అంటే ఇంకొక విషయం చెప్పాలి. చాలా విషయాలు చెప్పిన అది కూడా చెప్పుకుంటే బాగుండదు. ఇది దించిన 5 నిమిషాల దాకా ఉడుకుతానే ఉంటుంది. ఓహో, నీకు మంట రావడానికి, కుండ వేడి కావడానికి 5 నిమిషాలు టైం తీసుకుంటుంది. చల్లబడ్డానికి కూడా 5 నిమిషాలు టైం తీసుకుంటుంది. కాబట్టి అలాంటి ప్రమాదం జరగకుండా మొత్తం ఇంకిపోకుండా మనం దించేసుకుందాం. దించి పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఆ చిన్న వేడికి కూడా అది ఉడుకుతూనే ఉంటుంది, అంత వైబ్రేట్ అయిపోయి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ మన కలుపుకొని తినడానికి ఉంటుంది అనమాట. పాతకాలం వంట నేను, ఎందుకంటే
ఎప్పుడో మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న వంటలు ఇవన్నీ కాబట్టి ఈ జనరేషన్ ఎవరు లేదు. నేను అందుకనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉండాలనే ఇవన్నీ చెప్తూ ఉంటాను అన్నమాట. నేను అసలు ఏమి వేసుకొని తింటే బాగుంటుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మనకి ఏమి ఆహారం తింటున్నాం మనం, ఈ ఆహారం వల్ల లాభాలేంటి, బతకడానికి తింటున్నాము అన్నట్టు కాకుండా ఏదో తినాలి టైంకి అని అట్లా వేసుకునేదాన్ని కాకుండా దాన్ని ఆస్వాదించాలి. వంట చేసేటప్పుడు ఆస్వాదించాలి, తినేటప్పుడు ఆస్వాదించాలి. అప్పుడు మన శరీరానికి పడుతుంది. అసలు వంట ఇప్పుడంతా స్కూల్లో కదా, స్కూల్లో పెట్టుకొని తింటున్నారు, అది కూడా తప్పు. స్కూల్లో తినకూడదు. మన చెయ్యి ఆహారాన్ని తగలాలి. తగిలినప్పుడు అదేదో అంటారు కదా, అవన్నీ జరుగుతాయి, పడుతాయి. అది చాలామంది నీళ్ళు ఆట పోసుకొని తాగుతారు. అట్ట పోసుకోకూడదంట నోటికి. అంటే ఎవరికి వాళ్ళు సపరేట్ గ్లాసులు అవి ఉంటాయి కాబట్టి అట్ట తాగాలంట. ఇట్లాంటి చాలా ఉన్నాయి. మనం అన్నం మన ఆహారంలో చాలా కిటుకులు ఉన్నాయి. అవన్నీ తెలియకుండా అంటే జనరేషన్ మారుతూ ఉంది, ఏం చేస్తాం. ఆ మారుతాన్ని బట్టి కూడా మనం కూడా మారాలి. అయితే నాకు అవకాశం ఉంది కాబట్టి నేను దీన్ని నిలుపుకుంటున్నా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఇవన్నీ తెలియాలని చెప్తున్నా కూడా. మీ ద్వారా మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ మీరు చెప్తున్నారు. మన ఐ డ్రీమ్ ద్వారా ఇలాంటి ఒక మంచి విషయాన్ని ప్రపంచానికి మొత్తానికి తెలియజేద్దాం. అది థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దట్ ఒక కొత్త వంటకాన్ని మీరు పరిచయం చేశారు. వంకాయ, ఎండు చేప, అలాగే చింత చిగురు. నేనైతే ఇది ఎక్కడ చూడలేదు అండ్ చాలా యమ్మీగా ఉండే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఎలాంటి కొత్త వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు అనే ఒక ఏమంటారు ఒక దాంతో నేను వెయిట్ చేస్తున్నాను. సో ఐ హోప్ నేను చాలా తొందరగా మిమ్మల్ని కలిసి ఇంకో కొత్త వంటకాన్ని టేస్ట్ చేయబోతాననేది నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీకు నాకు ఎన్ని రకాల వంటకాలు వస్తాయో అన్ని మీకు చేసి పెడతా. హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. అంటే ఏదైనా కూడా ఒక అభిరుచి ఉండాలి, తినాలనే ఒక కోరిక. భోజన ప్రియులు ఉంటారు, ఏం తింటావులే అనుకునే వాళ్ళు ఉంటారు. నాకు అర్థమైంది నువ్వు మంచి భోజన ప్రియురాలివి అని. కాబట్టి నీకు వండి పెట్టడం కూడా నాకు చాలా ఆనందము. ఓకే, ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.